And the Oscar goes to A.R. Rahman for Slumdog Millionaire. భారతదేశానికి ఆస్కార్ తీసుకొచ్చిన ఒక సంగీత మాంత్రికుడు, దశాబ్దాలుగా కోట్ల హృదయాలకు స్వరం ఇచ్చిన ఒక కళాకారుడు ఈరోజు తన సంగీతం గురించి కాదు, తన గుండెల్లో ఉన్న బాధ గురించి మాట్లాడితే అది వివాదమవుతుందని ఎవరూ ఊహించలేదు. కళను కాపాడాలని ఒక సంగీత దర్శకుడు మాట్లాడాడు, కానీ ఆ మాటల్ని కొందరు ఆయుధాల్లా మార్చారు. ఇదే ఏఆర్ రెహమాన్ వివాదం వెనుక ఉన్న నిజం. మతం మారితే అవకాశాలు పోతాయంటారు, కానీ భారతీయులు అలా చేయలేదు. ఇస్లాం స్వీకరించిన తర్వాతే ఏఆర్ రెహమాన్ పేరు భారతదేశంలో ఒక బ్రాండ్గా మారింది. ఇది వివక్ష కాదు, ఇది ప్రతిభను గౌరవించిన భారతదేశ గొప్పతనం. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు అలా అన్నారు? Past 8 years maybe, because the power shift has happened. People who are not creative have the power now to decide things. And this might have been a communal thing also, but not in my face, but I hear, like Chinese whispers. జనవరి 14, 2026న బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఒక కొత్త వివాదానికి దారితీశాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన గత 8 ఏళ్లుగా బాలీవుడ్ పరిశ్రమలో పవర్ షిఫ్ట్ జరిగిందని, సంగీతంపై సరైన అవగాహన లేదా సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి నిర్ణయాధికారం వెళ్ళిపోయిందని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో నిజమైన సంగీతం కళాకారుల కంటే కమర్షియల్ లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, దానివల్ల సంగీతం విలువలు తగ్గిపోతున్నాయని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో తనకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణాలు కూడా ఒక అంశం కావచ్చని ఇతరులు మాట్లాడుకుంటుండగా తాను విన్నానని ఆయన చెప్పారు. కానీ అది తన వ్యక్తిగత ఆరోపణ కాదని కూడా సూచించారు. ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు రెహమాన్ బాలీవుడ్పై మతపరమైన వివక్ష ఆరోపణలు చేస్తున్నారని భావించగా, మరికొందరు ఆయన మాటలను వక్రీకరించి చూపిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ఆయనపై భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుండగా జనవరి 18న రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో విడుదల చేసి స్పందించారు. ఆ వీడియోలో తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించమని చెప్పారు. ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా కావాలనే వక్రీకరించారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. అలాగే భారతదేశం తనకు గురువు, స్ఫూర్తి, తన ఇల్లు అని చెబుతూ దేశం పట్ల, ఇక్కడి సంస్కృతి పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. తన అసలు ఉద్దేశం మతం గురించి కాదని, పరిశ్రమలో సంగీతానికి మరియు కళాకారులకు దక్కాల్సిన గౌరవం తగ్గిపోతుండడంపై తన బాధను మాత్రమే వ్యక్తం చేశానని స్పష్టత ఇచ్చారు. మొత్తం మీద ఈ వివాదం రెహమాన్ వ్యక్తిగత భావాల కంటే సంగీత పరిశ్రమలో జరుగుతున్నటువంటి మార్పులు, కమర్షియలైజేషన్ పై ఆయన వ్యక్తం చేసిన ఆవేదన వల్లే చెలరేగిందని అర్థమవుతుంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు ఎన్నో సందర్భాల్లో భారతదేశ గొప్పతనం గురించి, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ గురించి విదేశాల్లో సైతం భారతదేశాన్ని పొగిడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సమస్య అనేది ఏఆర్ రెహమాన్ గారి మాటల గురించి కాదు. నిజంగా మన భారతదేశంలో మతపరమైనటువంటి వివక్ష జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు మనం పూర్తి ఆధారాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో మతపరమైన విద్వేష ప్రసంగాలు అంటే హేట్ స్పీచ్ చాలా ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. 2025 ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక ప్రకారం ఇవి మన ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారాయి. ఈ ప్రసంగాలు ఏదో అనుకోకుండా జరుగుతున్నవి కావు, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నవని వాషింగ్టన్లోని పరిశోధన సంస్థ అయినటువంటి CSOH అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ వెల్లడించింది. 2025లో భారతదేశంలో విద్వేష ప్రసంగాలు చాలా వేగంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కనీసం 1318 ధృవీకరించబడిన విద్వేష ప్రసంగాల సంఘటనలు జరిగాయి. అంటే రోజుకు సగటున 4 ప్రసంగాలు జరుగుతున్నాయి. 2023లో 668 సంఘటనలు మాత్రమే ఉండగా 2025 నాటికి ఇవి దాదాపు రెట్టింపు, అంటే 97% పెరుగుదల అయ్యాయి. అంతేకాదు 2024తో పోలిస్తే కూడా ఈ సంఖ్య 13% పెరిగింది. ఈ గణాంకాలు దేశంలో మతపరమైన విద్వేషపూరిత వాతావరణం ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది.
చూపిస్తున్నాయి. భారతదేశంలో మతపరమైన ద్వేషం పెరుగుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ లెక్కలు ఆ ఆందోళనను నిజమేనని నిరూపిస్తున్నాయి కూడా. నివేదికల్లోని అత్యంత ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ విద్వేష ప్రసంగాలు ప్రధానంగా రెండు మతపరమైనటువంటి మైనారిటీ వర్గాలను అంటే ముస్లింలు మరియు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నాయి. 2025లో నమోదైన మొత్తం సంఘటనలలో 98% అంటే 1289 ప్రసంగాలు ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా జరిగాయి. ఇందులో 1156 కేసులు నేరుగా ముస్లింలపై దాడి చేసినవి అయితే 133 సందర్భాల్లో ముస్లింలు మరియు క్రైస్తవులను కలిపి లక్ష్యంగా చేసుకున్నారు. క్రైస్తవ సమాజంపై కూడా విద్వేష ప్రసంగాలు వేగంగా పెరుగుతున్నాయి. 2024లో 115 సంఘటనలు నమోదు కాగా 2025లో అవి 162కి పెరిగాయి. అంటే సుమారు 41% పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా మత మార్పిడి ఆరోపణలు సాకుగా చూపి ఈ దాడులు మరియు ప్రసంగాలు చేస్తున్నారు. ఈ డేటా ప్రకారం మైనారిటీ వర్గాల పట్ల సామాజిక వివక్ష మరియు ద్వేషం కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా వారిపై దాడులు జరగడానికి కూడా కారణమవుతుంది. అయితే ఈ విద్వేష ప్రసంగాలు ఎక్కువగా బీజేపీ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. మొత్తం 1318 సంఘటనల్లో 88% అంటే 1164 సంఘటనలు ఈ రాష్ట్రాలలోనే జరిగాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవి 34% తగ్గాయి. ఇవి ఆయా ప్రభుత్వాలు మరియు పోలీసులు విద్వేషాన్ని అరికట్టడంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో తెలియజేస్తుంది. 2025 నివేదిక ప్రకారం విద్వేష ప్రసంగాలు కేవలం వ్యక్తులను దూషించడమే కాకుండా సమాజంలో ఒక రకమైన నైతిక భయాందోళనను అంటే మోరల్ ప్యానిక్ సృష్టించేందుకు వివిధ రకాల కుట్ర సిద్ధాంతాలను కాన్స్పిరసీ థియరీస్ వాడుకుంటున్నాయి. ఇలా జరిగిన ప్రసంగాలలో దాదాపు సగం అంటే 656 ప్రసంగాలు ఈ కుట్రల గురించే ఉన్నాయి. ఈ కుట్ర సిద్ధాంతాలలో ప్రధానమైనవి లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, ఓటు జిహాద్ మరియు థూక్ అంటే ఉమ్మి జిహాద్, అలాగే ఎడ్యుకేషన్ జిహాద్ వంటి కొత్త రకమైన విద్వేష పదజాలం వాడకంలోకి వచ్చింది. ఈ కుట్రలు ప్రజల మధ్య గొడవలు పెంచి సమాజాన్ని విడదీస్తున్నాయి. మైనారిటీలను దేశానికి వ్యతిరేకులుగా చూపించడానికి వీటిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. విద్వేష ప్రసంగాల్లో వాడే భాష చాలా దారుణంగా ఉంటుంది. 41 సందర్భాలలో మైనారిటీలను చెదపురుగులు, పిచ్చి కుక్కలు, రక్త పిపాసి, జాంబీలు వంటి పదాలతో కించపరిచారు. మొత్తం ప్రసంగాలలో 308 ప్రసంగాలు నేరుగా హింసకు పిలుపునిచ్చాయి. 136 ప్రసంగాలు ఆయుధాలు ధరించాలని ప్రజలను ప్రేరేపించాయి. మస్జిదులను మరియు చర్చిలను తొలగించాలని లేదా ధ్వంసం చేయాలని 276 సందర్భాలలో పిలుపునిచ్చారు. ఈ విద్వేష ప్రసంగాలు కేవలం బయట జరగడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. మొత్తం 1318 సంఘటనలో 1278 వీడియోలు సోషల్ మీడియాలో పెట్టబడ్డాయి లేదా లైవ్ స్ట్రీమ్ చేయబడ్డాయి. దీనివల్ల ఈ విద్వేషం చాలా మందికి చేరుతుంది. ముఖ్యంగా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఈ విద్వేష ప్రచారానికి ప్రధాన వేదికలుగా మారాయి. ఈ డేటా ప్రకారం సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్ఫారంలలో విద్వేషపూరిత కంటెంట్ను అరికట్టడంలో విఫలమవుతున్నాయని స్పష్టమవుతోంది. భారతదేశంలోని ఈ పరిస్థితులపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మరియు పరిశోధన సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం తన నివేదికలో అంతర్గత సామూహిక హత్యలు జరిగే ప్రమాదం ఉన్న 168 దేశాల జాబితాల్లో భారతదేశానికి 4వ స్థానాన్ని కేటాయించింది. భవిష్యత్తులో భారీ స్థాయి మతహింసకు అవకాశం ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని ఈ సంస్థ హెచ్చరించింది. అలాగే అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ USCIRF కూడా తన వార్షిక నివేదికలో భారతదేశంలోని వివక్షపూరిత చట్టాలు మరియు విద్వేష ప్రసంగాల పెరుగుదలను ఎత్తి చూపింది. ఈ అంతర్జాతీయ హెచ్చరికలు భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి సోదరులారా, భారతదేశం తన ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలంటే మతోన్మాద విద్వేషాన్ని ఒక రాజకీయ వ్యూహంగా కాకుండా దేశ పురోగతికి అడ్డంకిగా గుర్తించి దానిని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇండియా హేట్ ల్యాబ్ 2025 నివేదిక అందించినటువంటి ఈ వాస్తవాలు దేశం ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని పసిగట్టడానికి ఒక హెచ్చరికగా ఉపయోగపడతాయి. ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడుల ద్వారా, బాంబుల ద్వారా భారతదేశంపై అటాక్ చేసి భారతదేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా టెర్రరిస్టులు హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించేసి అంతర్గతంగా దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరికి ఏం తేడా? కామెంట్ ద్వారా మీరే తెలియచేయండి. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం. జై హింద్.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.